రైట్. ఈ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి చొప్పదండి పిఎస్సిఎస్ చైర్మన్ అలాగే సభ్యుల లిస్టు విడుదలైంది. తాత్కాలికం మాత్రమే ఇది. ఎందుకంటే లావాదేవీలు పిఎస్సిఎస్సిలో లావాదేవీలు ఉంటాయి కాబట్టి తాత్కాలికం మాత్రమే. ప్రభుత్వం ఏమైనా తుది ఉత్తర్వులు జారీ చేసేదాకా అయితే 3 నెలలు అవుతుందో 6 నెలలు అవుతుందో మళ్ళీ ఓట్లు పెట్టేదాకా తాత్కాలికంగా మాత్రం ప్రస్తుతానికి అయితే తాత్కాలికం మాత్రమే అనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఒకసారి ఆ లిస్టులో ఎవరికి న్యాయం జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో కోసం ఎక్కువ మంది చూస్తూనే ఉంటున్నారు. దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇది ఇగో నిన్న తాత్కాలిక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఇగో చైర్మన్ పర్సన్స్ ఇవన్నీ లిస్టు బయటకు వచ్చింది. ఈ లెక్క ప్రకారం ఎవరి దామాషా ప్రకారం ఎవరికి ఎంత కేటాయించారు, ఎవరి దామాషా ప్రకారం ఎవరికి ఎంత కేటాయించారు అనేది మన విశ్లేషణ ప్రకారంగా చేసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అలాగే ఇక్కడ ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉన్నది. చొప్పదండికి సంబంధించి ఇంతవరకు ఎస్సీ ఒక్కరు కూడా చైర్మన్ కాలే, బీసీలు అయినారు, కాస్త కూస్త బీసీలు అయినారు, కానీ తమ వాటా ప్రకారం కన్నా ఎక్కువ వాటా తింటున్నారు ఎవరంటే ఓసీలు మాత్రమే. ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒక్కసారి మన విశ్లేషణ ప్రకారం చేద్దాం. ఇది పిఎస్సిఎస్ ప్రస్తుత వివరాల స్థితి మరియు సామాజిక వర్గాల ఓసీతో కలిపి రిజర్వేషన్లు. ఇది అంతకుముందు ఎవరున్నారు, చొప్పదండి తీసుకుంటే చొప్పదండి శ్రీ వెల్మ మల్లారెడ్డి ఓసీ బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలకు పైగా ఆయన చేసిండు, 5 సంవత్సరాల ప్లస్ ఆయన చేసేసిండు. ఒక్కసారి ఇవాళ చూసుకుందాం. ఇక కమిటీ సభ్యులు పూర్తి వివరాలు నిన్న ప్రకటించిన తాత్కాలిక లిస్టు ప్రకారం అది ఓట్లు పెడతారు కావచ్చు, మరి గవర్నమెంట్ తుది ఉత్తర్వులు జారీ చేసేదాకా ఏది ఇవి ఉంటాయి కదా లావాదేవీలు లెక్కలు ఇవన్నీ ఉంటాయి. పిఎస్సిఎస్ చైర్మన్స్ అంటే లెక్కలు ఉంటాయి కాబట్టి తాత్కాలిక ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టుగా కనబడతా ఉంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి చైర్పర్సన్ ఓసీ, శ్రీ లింగంపల్లి దేవదాస్ పర్సన్ ఎస్సీ, గంకిడి కృష్ణారెడ్డి పర్సన్ ఓసీ, శ్రీ చుక్కల కనకయ్య పర్సన్ బీసీ, గాండ్ల రాజయ్య పర్సన్ బీసీ, కుర్ర రాజయ్య పర్సన్ ఎస్టీ, ఏది భక్తు లక్ష్మి పర్సన్ ఎస్సీ, పెద్దిరెడ్డి గణపతి రెడ్డి పర్సన్ ఓసీ, పుడారి సత్యం పర్సన్ ఈయన బీసీ, మారు తిరుపతి రెడ్డి ఓసీ, తాళ్లపల్లి పద్మ బీసీ, కొట్టె చంద్రయ్య బీసీ, నిజాంపురం చందు బీసీ. ఇక్కడ విశ్లేషణ ప్రకారం ఇది సామాజిక వర్గాల వారిగా ఈ చైర్మన్ పీఠం ఎవరికి ఇచ్చారు చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇప్ప శ్రీనివాస్ రెడ్డి. సరే, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, ఈయనతో పనిచేసినట్టు కూడా సీనియర్లు బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. కాకపోతే మళ్ళా అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తికే ఈ చైర్మన్ పీఠం అయితే చైర్పర్సన్ పీఠం అయితే ఇచ్చేసినట్టుగా కనబడతా ఉంది క్లియర్గా. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక వర్గం జనాభా శాతం నిష్పత్తి ప్రకారం ప్రస్తుతం కేటాయించిన ప్రస్తుత శాతం అంటే ఈ కేటాయించిన ప్రకారం ఎవరికి ఎంత శాతం కేటాయించారు అంటే దామాషా ప్రకారం బీసీలు 56% వేసుకున్నా కానీ జనాభా దామాషా ప్రకారం నిష్పత్తి ప్రకారం రావాల్సిన పదవులు ఏంటంటే 7 లేదా 8 పదవులు రావాలి. 8 పదవులు వేసుకుందాం. ప్రస్తుతం కేటాయించిన పదవులు ఎన్ని? 6 కేటాయించారు బీసీలకు. ఇక్కడ ప్రస్తుత శాతం ఎంత? 46% మాత్రమే. 46.15% కేటాయించారు. ఇది తక్కువ ఉన్నది ఏంటంటే 1 లేదా 2 పదవులు. ఒక 2 పదవులు వస్తే బీసీలకు కరెక్ట్ జనాభా దామాషా ప్రకారం కరెక్ట్ సెట్ అయ్యేది. ఇక సామాజిక వర్గం ఎస్సీ జనాభా దామాషా ప్రకారం 17% వేసుకున్నా కానీ నిష్పత్తి ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ పదవులు రావాలి. ఇక్కడ ఎన్ని కేటాయించారంటే 2 పదవులు కేటాయించారు. ప్రస్తుత శాతం ఎంత అంటే 15.38% కేటాయించారు. ఇక్కడ -0.21 అంటే ఇది పెద్ద లెక్కలకు రాదనుకో, తక్కువ కేటాయించారు అన్నట్టుగా. ఇక ఎస్టీ శాతం 10% వేసుకుంటే 1.30 అంటే 1 లేదా అంతకంటే ఎక్కువ, 1.1 అంటే 1 లేదా 2 లోపు. ఇక ఇది ఒకటైతే కేటాయించారు. ఎస్టీలకు ఎంత శాతం కేటాయించారంటే 7.69. ఇది కూడా పర్లేదు, సరిపోయిన కేటాయించారు అనుకో. ఇక ఓసీల దామాషా ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఈ బీసీల దామాషా ప్రకారం 95% ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి 90% 95% ఉంటారు అనుకో. వీళ్ళంతా లెక్క తీసేస్తే వీళ్ళు చెప్తే మేము 15% ఉన్నాం, మేము ఓసీలం 15% ఉన్నాం అంటున్నారు కదా. ఓసీలలో ఎవరికి కేటాయించారంటే కేవలం 4.6% ఉన్న రెడ్డిలకు మాత్రమే పదవులు ఎక్కడైనా దక్కుతా ఉన్నాయి. మీరు ఒక్కసారి చూసుకోరి. ఓసీలలో మనం ఓసీ అంటున్నాం కదా, ఈ సామాజిక వర్గంలో ఓసీలలో ఒక్క సామాజిక వర్గం మాత్రమే పదవులు అనుభవిస్తున్నది. అది కూడా రెడ్డి సామాజిక వర్గం మాత్రమే పదవులు అనుభవిస్తూ ఉన్నది. ఎక్కడన్నా చూసుకోరు మీరు. రెడ్డిలు తప్పితే ఎక్కువ మంది
చాలా తక్కువ ఉంటారు ఓసీలలో. అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు, అలా పేదవాళ్ళకు కూడా దక్కడం లేదు. కేవలం అలా రాజకీయంగా లబ్ధి పొందుతున్నది ఎవరంటే కేవలం రెడ్డిలు మాత్రమే అధిక మొత్తంలో ఓసీల జనాభా దామాషా ప్రకారం తింటున్న వాట ఎవరు తింటున్నారు అంటే రెడ్డిలు మాత్రమే తింటున్నారు ఓసీలలో. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఓసీలు ఇంత లేరు. ఇప్పుడు 4.5% వేసుకున్నా కానీ వీళ్ళకి ఇచ్చిన పదవులు చాలా ఎక్కువ, కానీ మనం 15% ఎత్తున్నాం. జనాభా దామాషా ప్రకారం వీళ్ళు ఎంత చెప్పారు? 15% లేరు. తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నదంటే 15% అని చెప్పింది. 15% లేకున్నా కానీ మనం 15% వేసినాం. 15% వేసిన లెక్క ప్రకారమైన 1 లేదా 2 పదవులు రావాలి. వీళ్ళు ఎన్ని పదవులు తీసుకున్నారు? 4 పదవులు ఇచ్చారు. వీళ్ళకు 30.77% తీసుకున్నారు, అంటే డబల్ తీసుకున్నారు. వీళ్ళు ఉన్న దామాషా కన్నా వీళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు. ఒక ఇండ్లనే కాదు, మీరు రాష్ట్రం మొత్తంలో తీసుకొని దాదాపు కొన్ని తరాలు వాళ్ళకు పదవులు ఇవ్వకుండా మనం వాడుకున్నా కానీ వాళ్ళది పోనే పోదు. అలా పర్సెంటేజ్ అనేది తక్కువ కాదు. ఆ రకంగా మన ఎస్సీ ఎస్టీ బీసీలది, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలది అంతా కలిపి ఈ మీద ఎక్కువ ఇది ఏవైతే ఉంటాయో వాళ్ళు మొత్తం తినేసుకుంటున్నారు. ఇగో ఎంత అదనపు శాతం ఎంత అంటే +2.0 అదనముగా వాడుకుంటున్నారు వీళ్ళు. ఈ లెక్కల ప్రకారమే ఈ నివేదిక మీరు అందించిన జనాభా శాతాల ప్రకారం బీసీ 56%, ఎస్సీ 17%, ఎస్టీ 10%, ఓసీ 15% అధికార ప్రతిపాదన మరియు కమిటీల జాబితాను పోల్చి గణించబడింది అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ సరే ఈ పదవులు అయితే జనాభా దామాషా ప్రకారం వచ్చినాయి. మరి చైర్పర్సన్ సంగతి ఏంటి అంటే ఒకసారి చైర్పర్సన్ సంగతి నేను చూస్తూ ఉంటా. చైర్పర్సన్ ఇప్పటి వరకు ఎంతమంది ఓసీలు అయ్యారు, మరి ఇక్కడ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి చూస్తాను. మీకు ఇక్కడ క్లియర్గా కనబడేందుకు ఇది చైర్పర్సన్ లిస్టు రైట్ ఇక్కడ పెట్టినా ఒకసారి చూడాలి. అధ్యక్షుడు తీపి లక్ష్మారెడ్డి ఓసీ 1, మళ్ళోటి గుర్రం ఇంద్రసేనారెడ్డి ఓసీ, ఈయన రెడ్డి సామాజిక వర్గమే 2, మళ్ళా గుర్రం ఇంద్రసేనారెడ్డి మళ్ళొకసారి 3, ఈయన పర్సన్ ఇన్ఛార్జ్ లెక్కలు రాదు. అయితే గుర్రం భూమారెడ్డి 4, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి 5, వెల్మ మల్లారెడ్డి 6, ఇప్పుడు ఇప్ప శ్రీనివాసరెడ్డి 7. ఈ 40 సంవత్సరాల కాలంలో 7 అయ్యారు. ఈ పర్సన్తో పోలిస్తే 7 అయ్యారు అన్నట్టు. ఇక్కడ తిపిరెడ్డి లక్ష్మారెడ్డి 1 పర్సన్, ఇక్కడ మళ్ళా ఇంద్రసేనారెడ్డి 2, మళ్ళీ ఇంద్రసేనారెడ్డి ఇక్కడ పర్సన్ ఇన్ఛార్జ్లే 3, పద్మాకర్ రెడ్డి 4, 5, 6 పర్సన్ అన్నట్టు ఇక్కడ, అంతే కదా. 6 లేదా 7 పర్సన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా, 6 లేదా 7 పర్సన్ అన్నట్టు ఇక్కడ 40 సంవత్సరాల నుండి 7 పర్సన్. మరి ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికి జరిగింది అన్యాయము? కేవలం ఒక్కరు కూడా ఎస్సీ లేరు. ఈ తాత్కాలిక నియామకాల్లో కూడా ఎస్సీలకు చైర్మన్గా ఒక ప్రాధాన్యత దక్కపోవడం చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఒకటి గమనించండి, ఈ తాత్కాలికమైన అయినప్పటికీ కనీసం చైర్మన్ పదవి ఒకరికి ఎస్సీలకు కేటాయిస్తే బాగుండేదని నా అభిప్రాయం. సరే చూద్దాం మరి ముందు ఏం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సీ చైర్మన్ల పదవులు ఎవరెవరికి దక్కబోతున్నాయి, మనం ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి చెందబోతా ఉన్నాయి, ఈ మిగతా పదవులన్నీ ఎవరు ఈ వాటా దామాషా ప్రకారం అంటే మనము దామాషా ప్రకారం లెక్క పెడుతున్నాం కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది మన జనాభా ఎంత, మనకి ఇస్తున్న పదవులు ఎన్ని అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. జనాభా దామాషా ప్రకారం చూపిస్తే పర్సంటేజ్ ప్రకారం చూపెడుతున్నాడు. పర్సంటేజ్ ప్రకారం చూపించినప్పుడు వీళ్ళు మన ఏ పార్టీ వాటా తింటారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 4 పదవులకే అదనంగా 2 పదవులు రావాల్సిన 4 పదవులు తీసుకున్నారు. ఈ దామాషా ప్రకారం ఎంత రెడ్డిలు ఉన్నది ఎంత? అసలు వాస్తవానికి రెడ్డిల దామాషా ప్రకారం 4.6% మాత్రమే జనాభా ఉన్నది. కానీ ఓసీ జనాభా కలిపి మరి 15% వేస్తే ఆ 15%లో కూడా వీళ్ళు 2 అంటే 30%, 15%లో కూడా 30%, అంటే డబుల్ తింటా ఉన్నారు వాటా. ఈ వాటా అంతే వాళ్ళది మా బీసీ సోదరులది. ఈ వాటా బీసీ సోదరులది. ఇక్కడ బీసీ సోదరులకు రావాల్సిన వాటా తింటా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, అసెంబ్లీ ఎక్కడ తీసుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కంటే బీసీలకు రిజర్వేషన్ లేవు. ఎస్టీ జెడ్పీటీసీల కంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ జెడ్పీటీసీలు తక్కువ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఇది పూర్తి స్థాయి విశ్లేషణ. దయచేసి వీడియోని మనకు షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.